అందరికీ హాయ్ అండి. బిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా 10th క్లాస్ జాగ్రఫీ వనరులు మరియు అభివృద్ధిలో పార్ట్ 2 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, లోహాలను ఏ రకమైన వనరుగా వర్గీకరించవచ్చు? ఆప్షన్ ఏ చక్రీయం చేయగల పునరుద్ధరించబడని వనరులు, ఆప్షన్ బి చక్రీయం చేయలేని వనరులు, ఆప్షన్ సి జీవ వనరులు, ఆప్షన్ డి ప్రవాహ వనరులు. రైట్ ఆన్సర్ చక్రీయం చేయగల పునరుద్ధరించబడని వనరులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, సౌరశక్తి ఒక పునరుద్ధరించబడే వనరు. స్టేట్మెంట్ 2, శిలాజ ఇంధనాలు ఏర్పడడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది, ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది, ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ డి ఏది సరైనది కాదు. రైట్ ఆన్సర్ 1 మరియు 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, వనరుల వర్గీకరణలో పొటెన్షియల్ రిసోర్స్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఒక ప్రాంతంలో ఉండి ఇంకా వినియోగించుకోని వనరులు, ఆప్షన్ బి పూర్తిగా అంతమైపోయిన వనరులు, ఆప్షన్ సి ప్రస్తుతం అత్యధికంగా వాడుతున్న వనరులు, ఆప్షన్ డి కేవలం నగరాల్లో ఉండే వనరులు. రైట్ ఆన్సర్ ఒక ప్రాంతంలో ఉండి ఇంకా వినియోగించుకోని వనరులు. నెక్స్ట్ క్వశ్చన్, వనరుల అభివృద్ధి స్థితి ఆధారంగా క్రింది వాటిని జతపరచండి. సామర్థ్యం, స్టాక్, నిల్వలు. ఏ భవిష్యత్ అవసరాల కోసం సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నవి, బి గుజరాత్లోని సౌరశక్తి, సి సాంకేతికత లేక వాడలేనివి. రైట్ ఆన్సర్ 1 గుజరాత్. సామర్థ్యం అంటే గుజరాత్లోని సౌరశక్తి. 2 స్టాక్ అంటే సాంకేతికత లేదా వాడలేనివి. 3 నిల్వలు అంటే భవిష్యత్ అవసరాల కోసం సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. మనుషులు జీవ వనరు, ఆప్షన్ బి శిలలు అజీవ వనరు, ఆప్షన్ సి వన్యప్రాణులు పునరుద్ధరించబడని వనరులు, ఆప్షన్ డి సౌరశక్తి పునరుద్ధరించబడే వనరు. రైట్ ఆన్సర్ వన్యప్రాణులు పునరుద్ధరించబడని వనరు. నెక్స్ట్ క్వశ్చన్, వనరుల సమాన పంపిణీ ఏ విషయానికి అత్యవసరం? ఆప్షన్ ఏ ప్రపంచ శాంతి మరియు మెరుగైన జీవన ప్రమాణాలకు, ఆప్షన్ బి కేవలం యుద్ధాలు చేయడానికి, ఆప్షన్ సి పరిశ్రమల లాభాల కోసం, ఆప్షన్ డి ఏది కాదు. రైట్ ఆన్సర్ ప్రపంచ శాంతి మరియు మెరుగైన జీవన ప్రమాణాలకు. నెక్స్ట్ క్వశ్చన్, వనరుల పరిరక్షణకు సంబంధించి గాంధీజీ అభిప్రాయం ఏమిటి? ఆప్షన్ ఏ వనరులను విపరీతంగా వాడాలి, ఆప్షన్ బి ప్రతి ఒక్కరి అవసరానికి సరిపడా ఉన్నాయి కానీ స్వార్థానికి కాదు, ఆప్షన్ సి వనరులు ప్రకృతి కానుకలు కాదు, ఆప్షన్ డి సాంకేతికతే వనరులను సృష్టిస్తుంది. రైట్ ఆన్సర్ ప్రతి ఒక్కరి అవసరానికి సరిపడా ఉన్నాయి కానీ స్వార్థానికి కాదు. నెక్స్ట్ క్వశ్చన్, శిలాజ ఇంధనాలను ఏ వర్గం కిందకు చేర్చవచ్చు? ఆప్షన్ ఏ పునరుద్ధరించబడే వనరులు, ఆప్షన్ బి పునరుద్ధరించబడని మరియు చక్రీయం చేయలేని వనరులు, ఆప్షన్ సి నిరంతర వనరులు, ఆప్షన్ డి జీవ వనరులు. రైట్ ఆన్సర్ పునరుద్ధరించబడని మరియు చక్రీయం చేయలేని వనరులు. నెక్స్ట్ క్వశ్చన్, వనరుల వర్గీకరణ పటం ప్రకారం నిర్మాణాలు మరియు సంస్థలు ఏ రకమైన వనరులు? ఆప్షన్ ఏ సహజ వనరులు, ఆప్షన్ బి మానవ వనరులు, ఆప్షన్ సి పునరుద్ధరించబడే వనరులు, ఆప్షన్ డి అజీవ వనరులు. రైట్ ఆన్సర్ మానవ వనరులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఫస్ట్ ప్రకటన, అడవులు పునరుద్ధరించబడే జీవ వనరులు. సెకండ్ ప్రకటన, గాలి మరియు నీరు నిరంతర వనరులు. ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది, ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది, ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి,
ఆప్షన్ డి ఏది సరైనది కాదు. రైట్ ఆన్సర్ 1 మరియు 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఖనిజాలు మరియు బొగ్గులు నిక్షేపాలలో స్వయం సమృద్ధి కలిగి ఉన్నప్పటికీ ఇతర వనరుల కొరత ఉన్న రాష్ట్రాలలో లేనిది ఏది? ఆప్షన్ ఏ జార్ఖండ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి ఛత్తీస్గఢ్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. రైట్ ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, వనరుల ప్రణాళికలో మొదటి సోపానం ఏమిటి? ఆప్షన్ ఏ వనరులను గుర్తించి జాబితాను తయారు చేయడం, ఆప్షన్ బి పరిశ్రమలు స్థాపించడం, ఆప్షన్ సి విదేశాలకు ఎగుమతి చేయడం, ఆప్షన్ డి కేవలం వనరులను వాడడం. రైట్ ఆన్సర్ వనరులను గుర్తించి జాబితా తయారు చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది సరికాని వర్గీకరణ? ఆప్షన్ ఏ పుట్టుక ఆధారంగా జీవ మరియు అజీవ, ఆప్షన్ బి యాజమాన్యం ఆధారంగా పునరుద్ధరించబడే మరియు పునరుద్ధరించబడని, ఆప్షన్ సి క్షీణత ఆధారంగా పునరుద్ధరించబడే మరియు పునరుద్ధరించబడని, ఆప్షన్ డి అభివృద్ధి స్థితి ఆధారంగా సంభావ్య మరియు నిల్వలు. రైట్ ఆన్సర్ యాజమాన్యం ఆధారంగా పునరుద్ధరించబడే మరియు పునరుద్ధరించబడని. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ వనరులకు సంబంధించి ఏ ప్రకటన వాస్తవం? ఆప్షన్ ఏ వ్యక్తిగత ఆస్తులను ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం తీసుకోవచ్చు, ఆప్షన్ బి దేశ సరిహద్దుల్లోని వనరులపై ప్రభుత్వానికి హక్కు ఉండదు, ఆప్షన్ సి కేవలం విదేశీయులకు మాత్రమే వనరులపై హక్కు ఉంటుంది, ఆప్షన్ డి పైవేవి కావు. రైట్ ఆన్సర్ వ్యక్తిగత ఆస్తులను ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వనరుల అభివృద్ధి స్థితి ఆధారంగా అభివృద్ధి చెందిన వనరులు అనగా ఏమిటి? ఆప్షన్ ఏ ఇంకా సర్వే చేయనివి, ఆప్షన్ బి సర్వే చేయబడి వినియోగం కోసం నాణ్యత మరియు పరిమాణం నిర్ణయించబడినవి, ఆప్షన్ సి అసలు సాంకేతికత లేనివి, ఆప్షన్ డి కేవలం గ్రామాలకే పరిమితమైనవి. రైట్ ఆన్సర్ సర్వే చేయబడి వినియోగం కోసం నాణ్యత మరియు పరిమాణం నిర్ణయించబడినవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిశీలించండి. మొదటి ప్రకటన, రాజస్థాన్లో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. రెండో ప్రకటన, అరుణాచల్ ప్రదేశ్లో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది, ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది, ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ డి ఏది సరైనది కాదు. రైట్ ఆన్సర్ 2 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి. వనరు వర్గం ఉదాహరణ: 1 వ్యక్తిగత, 2 జాతీయ, 3 అంతర్జాతీయ. ఏ దేశంలోని ఖనిజాలు, బి రైతు సొంత పొలం, సి నియంత్రిత సముద్ర జలాలు. రైట్ ఆన్సర్ వ్యక్తిగత రైతు సొంత పొలం, జాతీయ దేశంలోని ఖనిజాలు, అంతర్జాతీయ నియంత్రిత సముద్ర జలాలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, వనరుల విచక్షణారహిత వినియోగం వల్ల సమాజంలో కలిగే ప్రధాన మార్పు ఏమిటి? ఆప్షన్ ఏ అందరూ ధనవంతులవుతారు, ఆప్షన్ బి వనరులు కొద్దిమంది చేతుల్లోనే నిక్షిప్తమవుతాయి, ఆప్షన్ సి వనరులు అపరిమితంగా పెరుగుతాయి, ఆప్షన్ డి ఏదీ కాదు. రైట్ ఆన్సర్ వనరులు కొద్దిమంది చేతుల్లోనే నిక్షిప్తమవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ అభివృద్ధిలో మానవుల పాత్ర ఏమిటి? ఆప్షన్ ఏ ప్రకృతి వస్తువులను వనరులుగా మార్చడం, ఆప్షన్ బి కేవలం ప్రకృతిని నాశనం చేయడం, ఆప్షన్ సి ప్రకృతిని మార్చకుండా ఉండడం, ఆప్షన్ డి ఏది కాదు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రకృతి వస్తువులను వనరులుగా మార్చడం. నెక్స్ట్ క్వశ్చన్, శిలాజ ఇంధనాలు ఏ వర్గానికి చెందిన వనరులు? ఆప్షన్ ఏ
జీవ సంబంధిత పునరుద్ధరణ వనరులు. ఆప్షన్ బి అజీవ మరియు పునరుద్ధరించబడని వనరులు. ఆప్షన్ సి నిరంతర ప్రవాహ వనరులు. ఆప్షన్ డి సామాజిక వనరులు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అజీవ మరియు పునరుద్ధరించబడని వనరులు. నెక్స్ట్ క్వశ్చన్, ఖనిజాలు ఏ రకమైన వనరుకు ఉదాహరణ? ఆప్షన్ ఏ పునరుద్ధరించబడే. ఆప్షన్ బి అజీవ మరియు పునరుద్ధరించబడని. ఆప్షన్ సి జీవ సంబంధ. ఆప్షన్ డి పైవేవి కావు. రైట్ ఆన్సర్ బి అజీవ మరియు పునరుద్ధరించబడని. నెక్స్ట్ క్వశ్చన్, వనరుల ప్రణాళికలో 3వ సోపానం ఏమిటి? ఆప్షన్ ఏ వనరుల అభివృద్ధి ప్రణాళికను జాతీయ అభివృద్ధి ప్రణాళికలతో సరిపోల్చడం. ఆప్షన్ బి వనరులను అస్సలు వాడకపోవడం. ఆప్షన్ సి కేవలం సర్వే చేయడం. ఆప్షన్ డి ఏదీ కాదు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వనరుల అభివృద్ధి ప్రణాళికను జాతీయ అభివృద్ధి ప్రణాళికలతో సరిపోల్చడం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది సరికాని జత? ఆప్షన్ ఏ లడక్ సాంస్కృతిక వారసత్వం. ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ నీటి వనరులు. ఆప్షన్ సి రాజస్థాన్ బొగ్గు నిల్వలు. ఆప్షన్ డి జార్ఖండ్ ఖనిజాలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్ బొగ్గు నిల్వలు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ వనరుల వర్గీకరణలో పరిమాణం మరియు నాణ్యత దేనిని సూచిస్తాయి? ఆప్షన్ ఏ జనాభా సంఖ్య మరియు వారి నైపుణ్యం. ఆప్షన్ బి కేవలం అడవుల విస్తీర్ణం. ఆప్షన్ సి నీటి లోతు. ఆప్షన్ డి ఏది కాదు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జనాభా సంఖ్య మరియు వారి నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ సంక్షోభానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ వనరుల పరిరక్షణ. ఆప్షన్ బి వనరుల విచక్షణారహిత వినియోగం. ఆప్షన్ సి వనరుల ప్రణాళిక. ఆప్షన్ డి సుస్థిర అభివృద్ధి. పర్యావరణ సంక్షోభానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ వనరుల పరిరక్షణ. ఆప్షన్ బి వనరుల విచక్షణారహిత వినియోగం. ఆప్షన్ సి వనరుల ప్రణాళిక. ఆప్షన్ డి సుస్థిర అభివృద్ధి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వనరుల విచక్షణారహిత వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్, వనరుల వర్గీకరణ పటం ప్రకారం పునరుద్ధరించబడే వనరుల కిందకు వచ్చే అంశాలు ఏవి? ఆప్షన్ ఏ నిరంతర మరియు జీవ సంబంధిత. ఆప్షన్ బి కేవలం బొగ్గు మరియు పెట్రోలియం. ఆప్షన్ సి కేవలం లోహాలు. ఆప్షన్ డి నిర్మాణాలు మరియు సంస్థలు. రైట్ ఆన్సర్ నిరంతర మరియు జీవ సంబంధిత. మిగతా ప్రశ్నలు 3వ పార్ట్లో చూద్దాం.